వెల్కమ్ టు టీవీ20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో దీన్ దయాళ్ గురించి వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. సినీ నటుడు సోను సూద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ అజెండా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము బాధ్యతలు చేపట్టిన నాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మా ఎస్సీలకు ఉన్న 15% రిజర్వేషన్ ని గ్రూప్ 1 కు 1%, గ్రూప్ 2 కి 5%, గ్రూప్ 3 కి 9% ఇవ్వడం ద్వారా ఎస్సీ కులాల వర్గీకరణ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మనం ముందు బాగానే నిలబడ్డాం. అంటే ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎస్సీలకు సంబంధించిన ఎంతో దీర్ఘకాలికంగా సమస్యలుగా ఉన్న వాటిని శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇల్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా 4,50,000 ఇండ్లను ఈ సంవత్సరం పేదలకు అందించడం ద్వారా 22,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలను ఇంటి వాళ్ళను చేయడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు పేదలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నదని చెప్పి మీ అందరికీ చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు 5,364 ఇందిరమ్మ లబ్ధిదారులకు 53,64,00,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, పేదల ఆకలి తీర్చడమే కాదు, వారి ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణలో 3 కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేనే సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఆ గిరిజన కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం నాకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఒకనాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల మాఫియా చేతుల్లో ఆనాడు వాళ్ళ చేతుల్లో ఉండే. ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా 3,10,00,000 మంది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేరడమే కాకుండా ప్రతి ఒక్కరు ఆ సన్న బియ్యం తెచ్చుకొని ఈ రోజు వండుకొని తింటున్నారు. నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దీనికి ప్రజా ప్రభుత్వం పునాది వేసిందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను మిత్రులారా. అదేవిధంగా పెట్టుబడులు మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలని స్టేట్ ఓన్డ్ ట్యాక్స్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అదేవిధంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దాదాపుగా ఈ 18 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, రాష్ట్రంలోని పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గాజువాక శాసనసభ్యుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 67వ వార్డులో రేషన్ దుకాణాన్ని ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి పలు అభ్యర్థనలను విన్నవించడం జరిగిందన్నారు. ఇందులో రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించడం, అలాగే నూతన రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికెట్ల విషయంలో పునరాలోచించి విన్నవించడం జరిగిందన్నారు. తమ అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని నేడు వాటిని అమలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్డీఏ కూటమి
అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో, రేషన్ డిపోల వ్యవస్థ పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ విధంగా మేము చేస్తామని చెప్పేసి మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఈరోజు ఆ వ్యాన్ల ద్వారా పంపే పద్ధతి, గత ప్రభుత్వం పెట్టినటువంటి పద్ధతి, వీధుల్లోనే నించోబెట్టి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ టైంకి వచ్చి అందరినీ వీధుల్లో నించోబెట్టి ఏదైతే ప్రజలకు కలిగినటువంటిది, లబ్ధిదారులకి ఇబ్బంది కలిగినటువంటి పద్ధతి ఏదైతే గత ప్రభుత్వం పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గద్ద దింపారు. మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం పాత పద్ధతిలోనే డిపోల దగ్గరే మేము రేషన్ పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టామండి. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, బీజేపీ నాయకత్వానికి, ముఖ్యంగా మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి పైసాని, ధనాన్ని ఏదైతే ఉందో దాన్ని వృధా కాకుండా కాపాడాలి, ప్రతి పైసాని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ప్రజల మీద భారం పడకుండా ఉండాలి, అలాగే దాని ఒక సాటిస్ఫాక్షన్ అందరికీ ఉండాలి, తృప్తికరంగా ఉండాలని ఒక ఆలోచన చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ప్రజలు చాలామంది హ్యాపీగా ఉన్నారు, డీలర్స్ హ్యాపీగా ఉన్నారు. డీలర్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే గతంలో డీలర్ షాప్ ముందే వీళ్ళు పంపిణీ చేసేవారు. దాని లక్ష్యం ఎలా చేరుకుంటుంది? ఎక్కడైతే కొంచెం దూరంగా డీలర్ షాప్ నుంచి చాలా దూరంగా ఉన్నారో అక్కడి నుంచి రావడం కష్టం అవుతుందంటే అక్కడ ఏదో మనం ఆల్టర్నేట్గా చూడాలి. డిపో వాళ్ళకి చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి పంచమని చెప్పాలి తప్ప 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడేటట్టు చేయడం మంచి పద్ధతి కాదు. ఈరోజు ఈ డిపోల ద్వారా పంపిణీ చేయడం వల్ల సివిల్ సప్లైస్కి 800 కోట్ల రూపాయలు వృధా అవుతుంది, సాదా అవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తాను. దీనివల్లే నేను మరొక మారు దీన్ని స్వాగతించినటువంటి ప్రజానికానికి, అలాగే మాకు ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి చేసినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. డీలర్లకు ఎటువంటి సజెషన్ ఇస్తారు? మేము డీలర్లకు ఒకటే చెప్తామండి, మీరు కేవలం అందరూ నా దగ్గరికే రావాలని పెట్టుకోవద్దు. మీకు డేటా ఉంటుంది మీ దగ్గర, బాగా ముసలి వాళ్ళు ఉంటారు, ముతక వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన దగ్గరికి రానటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే దూరం ప్రాంతంలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉందా అనుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా లేదు, అంత దూరం ఉందనుకోండి, అలాంటి దగ్గరికి మీరే వెళ్ళి మీరే కొంత కాస్త ఓపికగా వెళ్ళి అక్కడ పంపిణీ చేసేటట్టుగా, అంటే తుదిగా మేము చెప్పేది డీలర్స్ అందరూ కూడా ప్రజలకి తృప్తి కలిగేటట్టుగా, సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇది అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కనుక ఇది మీరు అందరూ కూడా డీలర్స్ అందరికీ కూడా ఇది మనం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వ్యానుల వల్ల 800 కోట్ల భారం నేను అడిగింది అది కదా, అది వాళ్ళు వృద్ధులకు కానీ ఏదైనా నేను ఒకటే అడుగుతానండి, మేము ఒకటే చెప్తున్నాం, అది వారి బాధ్యత. మేము డిపోకి చేరువేడు వరకే మా బాధ్యత. ఓకే, అక్కడి నుంచి డిపో మేనేజర్స్, డిపో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టుగా వాళ్ళు చూసుకోవాలి. అందుకే ముస్లిం ముతగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనలో శ్రీమతి కామేశ్వరి బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సకిలేశ్వర వారి ఆలయం పునర్నిర్మాణ శంకుస్థాపన చేశారు. కళమ్మ గుడి వీధిలో గల రేషన్ షాప్ ను బొచ్చు అంజలి పద్మావతి వద్దకు వెళ్లి ప్రారంభించి అనంతరం పత్రికా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం చాలా ఆనందదాయకమని, ఒక పండుగ వాతావరణం నెలకొంది అని అన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్, అధికారులు, జనసేన నాయకులు, మహిళలు పాల్గొన్నారు. దాదాపు 1700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం
ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు గాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఎంతో గర్వకారంగా భావిస్తున్నాను నేను. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాప్లో కూడా ప్రతి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఈ రోజున కనీసం 3 రేషన్ షాపులు ప్రారంభించమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పారదర్శకంగా, నిజాయితీగా ప్రతి కుటుంబానికి, ప్రతి డీలర్ కూడా ఆదర్శవంతంగా నిలబడేటట్టు మేము తీర్చిదిద్దాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేసాం. ఆ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ప్రతి గంట కూడా మాకు పెన్షన్లు ఏ విధంగా మేము ప్రతిరోజు సమాచారం అందిస్తున్నామో అదేవిధంగా రేషన్ సరుకులు కూడా ఎన్ని షాపుల్లో ఎంతమందికి అందిందో, ఏ గంటకి ఎంతమందికి అందిందో దానిపైన కూడా మేము ఖచ్చితంగా సమాచారం మేము తెచ్చుకుంటున్నాం ఈ టెక్నాలజీ ద్వారా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం. ఈ షాపుల ప్రాంతాల్లో పారిశుద్ధ్యత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి ఢిల్లీ పర్యటనలో దీన్ దయాళ్ గురించి వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. భారతీయ జనతా పార్టీ ఏర్పడక ముందు భారతీయ జనసంఘంలో ఆయన ఉండేవారు. 60 సంవత్సరాల ముందు ముంబైలో భారతదేశం అభివృద్ధి గురించి ఎలా అభివృద్ధి చేయాలో అన్న విషయం గురించి మాట్లాడుతూ భారతదేశం ఎలా అభివృద్ధి చెందితే అఖండ భారతదేశంగా నిలుస్తుందో అని అంశాల గురించి చెప్పారు. ఈ రోజు నుంచి 60 సంవత్సరాల ముందు ముంబైలో భారతదేశ అభివృద్ధి గురించి, తను భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అన్న విషయాల గురించి, కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, ఏ పద్ధతిలో అభివృద్ధి చెందితే భారతదేశం అఖండ భారతదేశం అవుతుందన్న అంశాన్ని ఆయన చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఎంసీ కన్వెన్షన్ హాల్లో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులైనా సరే, ఎమ్మెల్యేలు, ఎంపీలైనా సరే, అలాగే వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు, స్కాలర్లు, విద్యార్థులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి మేధావులందరినీ తీసుకుని వచ్చి 2 రోజుల కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం. ఈ 2వ రోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తాను, ఒకవైపున ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ఆయన ఏ విధంగా కళ్ళగన్నాడో, ఏ విధంగా భారతదేశం ఉండాలనుకున్నాడో, వివిధ విషయాల మీద ఏం చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడా, అంటే సైనిక రంగం ఎలా అభివృద్ధి చెందాలా, లేకపోతే గ్రామీణ రంగం అభివృద్ధి ఎలా చెందాలా, బ్యాంకింగ్ రంగం ఎట్లా ఉండాలి, విద్య ఎలా ఉండాలనుకున్నాడో ఆ విధమైన ఎగ్జిబిషన్ ఇక్కడంతా కూడా పెట్టారు. వేలాది మంది ఇక్కడ ఎగ్జిబిషన్ చూస్తా ఉంటారు. ఇక్కడ మనం చూస్తే ఈ కన్వెన్షన్ హాల్లో 2 పెద్ద ఫ్లోర్లలో సుమారుగా 2,000 మంది కూర్చొని ఈరోజు ఈ వ్యవహారం, అంటే ఆయన ఆలోచన విధానం, ఆ రోజు భారతదేశం గురించి ఆయన ఏం ఆలోచన చేశారు, అదే ఈ రోజు మనం ఇప్పుడు ఏదైతే దీనదయాళ్ ఉపాధ్యాయ గారు అప్పట్లో భారతదేశం నుంచి కళ్ళగన్నాడో దాన్నే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమలు చేస్తున్నాడు. ఏ విధంగా అమలు చేస్తున్నాం, కాశ్మీర్ అంశాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేస్తా ఉన్నాం, అలాగే విద్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, బ్యాంకింగ్ రంగాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, విద్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం, గ్రామీణ అభివృద్ధిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం,
వీటిలన్నింటినీ కూడా ఈ రోజు మనం ఏ విధంగా అమలు చేస్తా ఉన్నాం ప్రజలకు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో లోపల డిబేట్లు సెమినార్లు జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కలిపి 2 రోజుల్లో తప్పనిసరిగా భారతదేశం మొత్తానికి కూడా ఎంతో మంది మేధావులకి, ప్రముఖులకు, విద్యార్థులకి, ప్రొఫెసర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ కూడా మనము భారతదేశ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో అన్న విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ప్రారంభించిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 46,000 యూనిట్లు ప్రారంభించి మొదటి దశలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో మొదటి దశలో 650 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గంలో తణుకు మున్సిపాలిటీతో పాటు ఇరగవరం, అత్తిలి, వేల్పూరు గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. 90 రోజుల పాటు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకుని మహిళలు రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ప్రభుత్వ శిక్షణ అందజేసి వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ఉపాధి కల్పించడానికి, ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటుందో అందులో భాగంగా ముఖ్యంగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా మహిళలకి ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి దాదాపు 46,000 యూనిట్లకి సంబంధించి మొదటి దశగా ప్రారంభించడం జరిగింది. మన నియోజకవర్గంలో 650 మందికి దీనిలో మొదటి దశలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గంలో 4 కేంద్రాలు మనం ప్రారంభించుకున్నాం. 1 అత్తిల్లో, 2 తణుకు టౌన్లో, 3 ఇరగవరం, 4 వేల్పూర్లో. దీని ద్వారా దాదాపు 650 మందికి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఎక్కడా కూడా లబ్ధిదారుల ఎంపికలో కూడా ఒక పారదర్శకంగా వ్యవహరించి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు దీని ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడిన కులాలకు చెందినటువంటి మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి కాళ్ళ మీద నిలబడే విధంగా ఈ శిక్షణ ఒక అన్ని విధాలుగా ఒక ప్రొఫెషనల్గా శిక్షణ పొందిన తర్వాత కుట్టు మిషన్ కూడా ఇచ్చి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుంది. ఎవరి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఒక దర్జీగా మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. కనుక ఇది మీరు అంతమందికి ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళల పక్షపాతిగా ఉండేటటువంటి ప్రభుత్వం. మహిళల కోసం అనేక స్కీమ్స్ పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే డ్వాక్రాలకు సంబంధించి అనేక ఈరోజు ఏదైతే డ్వాక్రా రుణాలు ఉన్నాయో దాన్ని కూడా గతంలో ఉన్న దానికంటే ఈరోజు రెట్టింపు రుణ సదుపాయం కల్పిస్తున్నారు శ్రీనిధి ద్వారా. గెలుపు ఓటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో విజేతలకు నాయకర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందించారు. మొదటి బహుమతి శ్రీహరిపేట, రెండవ బహుమతి వేముల తీవి విజేతలుగా నిలిచారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. చాలా చక్కగా బౌలింగ్ ఆడడం అనేది జరుగుతుంది. వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గంలో కూడా మరి ఎలాంటి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శ్రీనివాస్కి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకంగా మరి ఎవరు క్రికెట్ ఆడినటువంటి ఈ 32 టీమ్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, అంటే ఫైనల్ మ్యాచ్ నేను చూడలేకపోయినా లాస్ట్లో వచ్చాను నేను. 2 టీమ్స్ బోత్ టీమ్స్కి కూడా విన్నర్స్ అవ్వచ్చు లేకపోతే రన్నర్స్ అవ్వచ్చు, మరి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేసుకున్నాను. అంటే స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే గెలిపోవడం సహజమే. అంటే ఈరోజు ఓడిపోవచ్చు, రేపు ఇంకో టోర్నమెంట్లో గెలవచ్చు. మీరు అదే స్పోర్టివ్ తోటి
మరి రాబోయే రోజుల్లో కూడా మీరు ఎక్కడైనా సరే టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసి మరి మీరందరూ కూడా విన్నర్స్గా మరి ముందుకెళ్ళాలని చెప్పి మీ జీవితంలో కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా నిత్యం మన బిజీ షెడ్యూల్ అవడం వల్ల కొంత స్పోర్ట్స్ మనం దూరంగా అవుతున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ చక్కటి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి మరి యువతలో కూడా ఒక క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా మరి కార్యక్రమం మరి ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మరి స్పోర్ట్స్ పర్సన్ మీరు ఐపీఎల్స్ ఉన్నాయి, లేకపోతే వివిధ రకాలుగా కూడా రంజీస్ ఉన్నాయి. మరి మీలో కూడా అంటే బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద పేదల కుస్తీలు. ఉదయం నుంచి గంటల కొద్దీ క్యూ లైన్ లో నిల్చొని బియ్యం కోసం పేదలు పడికాపులు. వేలిముద్రలు రాలేదు, సర్వర్ డౌన్ అంటూ రేషన్ డీలర్లు బుకాయింపు. దాంతో చేసేదేమీ లేక అన్ని పనులు మానుకుని క్యూ లైన్ లో అవస్థలు. వైఎస్ జగన్ హయాంలో MDU వాహనాల ద్వారా గడప వద్దకే రేషన్ బియ్యం పంపిణీ. కానీ గత నెలలో ఆ వాహనాలని కక్షపూర్తంగా రద్దు చేసిన చంద్రబాబు పేదల్ని తిప్పలు పెట్టడం అంటే నీకు సరదానా? సినీ నటుడు సోను సూద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితుల స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. I remember कि जब पहली दफ़ा मैं आया था, so I come for my very first film, Kallalagar, 25 years ago, and now today coming back with family, यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है. I think I just want to pray for everyone that everyone should be happy, they should prosper और सबको खुशियाँ दे भगवान और हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहे. सर नेक्स्ट प्रोजेक्ट नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग ए फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ. तो सितंबर में शुरू होगा. गोविंदा के दर्शन के लिए जरूर आएंगे. आज सुप्रभातम दर्शन हुए हैं और दिन की शुरुआत हुई है. बहुत अच्छा है एंड आई प्रे फॉर एवरीवन इन दिस वर्ल्ड. थैंक यू सो मच. थैंक यू सो मच. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.